ఎమ్మెల్యే ఎంసీఎస్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్. ఇది వింటే ఎగిరి గంతేయటం కాదు, డ్యాన్స్ ఆడతారు. ఏంటో తెలుసా, 800 కోట్ల ప్యాకేజ్ తోటి జూకర్బర్గ్ ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారట. అది ఎవరికో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లకి. ఇప్పటి వరకు మనం ఏమి విన్నాం, గత కొంతకాలంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని అయిపోయింది, సాఫ్ట్వేర్ రంగం పని అయిపోయింది, లే ఆఫ్స్ ఇస్తున్నారు, కొన్ని వేల మందిని ఇమీడియట్గా తీసేస్తున్నారు, రోడ్డును పడుతున్నారు అని చెప్పి ఇచ్చాం. తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మెటా ఏం చేస్తుందో తెలుసా, పోటీపడి 100 కోట్ల రూపాయలని ఆఫర్ చేస్తుందట. ఒక ఇండియన్కి జూకర్బర్గ్ మెటా తరపు నుంచి 800 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడంటే ఎంత డిమాండ్ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించుకోవచ్చు. 800 కోట్ల ప్యాకేజీ ఇచ్చి తీసుకున్నారంటే దానికి మిగతా వాళ్ళకి ప్యాకేజీ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత డిమాండ్ ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక మీరు నేర్చుకుని దాంట్లో కనుక ఎక్స్పర్ట్ అయితే 100 కోట్ల రూపాయలు మీ జేబులోకి, మీ ఇంట్లోకి వచ్చి పడేలాగా ఉంది పరిస్థితి ప్రపంచంలో. అది కూడా జూకర్బర్గ్ ఏం చేస్తున్నారు, మెటా తరఫు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డారు. మిగతా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందుకు వెళ్ళిపోతున్నాయి. వెనకబడిందని చెప్పి తెలుసుకున్నటువంటి మెటా ఎక్కడైతే అడ్వాన్స్డ్ ఏఐ ఉందో, అడ్వాన్స్డ్ ఏఐ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళని హోల్డ్ చేసి ఆఫీస్కి వచ్చినా రాకపోయినా, పని చేసినా చేయకపోయినా 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు ప్యాకేజీ మెటా. మరి ఇది నిజమేనంటే అక్షరాల 100కు 100% నిజం. వేరే కంపెనీలో పనిచేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ఓపెన్ ఏఐలో కానీ ఎక్స్పర్ట్ అయి ఉంటే చాలు, హోల్డ్ చేసేస్తున్నారు, డబ్బులు ఎంతైనా ఇచ్చి తీసుకొస్తున్నారు. ఇది మనకు బాగా పరిచయం ఉన్నటువంటి కాంపిటీషన్ తీసుకుంటే మనం నారాయణ శ్రీ చైతన్య కాలేజీలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ 2 కాలేజీల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్లకి మంచి డిమాండ్ ఉంటుంది. సపోజ్ శ్రీ చైతన్య కాలేజీలో ఒక మంచి లెక్చరర్ ఉన్నాడు, అది శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ రాసుకొని ఆయనకి ఏదో సంవత్సరానికి 3 కోట్లు 4 కోట్లు ఒప్పుకున్నారు అనుకుంది. కానీ నైటే కిడ్నాప్ చేసేసి నారాయణ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి 5 కోట్లు ఆఫర్ చేసి అతన్ని హోల్డ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే నారాయణకి సంబంధించినటువంటి కాలేజీలో మంచి ఎక్స్పర్ట్ లెక్చరర్స్ ఉన్నప్పుడు అక్కడ 4 కోట్లు ఇస్తుంటే 8 కోట్లు ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి శ్రీ చైతన్య వాళ్ళు హోల్డ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ న్యూస్ మనం విన్నాం. సేమ్ అదే తరహాలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని ఎంగేజ్ చేసి 100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి జూకర్బర్గ్ ముందుకు వస్తున్నాడు. షేర్స్ ఇవ్వడానికి, మెటాలో షేర్స్తో పాటు రకరకాల బెనిఫిట్స్ ఇచ్చేసి 100 కోట్ల ప్యాకేజీ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లని జూకర్బర్గ్ ఆకర్షిస్తున్నారు. అయితే కండిషన్ ఏంటంటే ఇతర కంపెనీలు, కాంపిటేటివ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కాంపిటేటివ్ కంపెనీల్లో వీళ్ళు కీ రోల్ అయి ఉండాలి, వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అలాంటి వాళ్ళకి డిమాండ్ ఉంది, ఊహించినంత డిమాండ్, ఊహించరు. అలా ఊహించినటువంటి ఒక ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంజనీర్కి 800 కోట్ల రూపాయలు పర్ యానం ఆఫర్ చేశారంటే మామూలు విషయమా? దానికి సంబంధించిన న్యూస్ మనం చూద్దాం. సో రిపోర్ట్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది, ఇంటర్నేషనల్గా హల్చల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్గా హల్చల్ చేస్తుంది. విద్యార్థులకు తమ చదువు పూర్తయిన తర్వాత వెంటనే కొన్ని 100 కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు అందుకుంటున్నారు ఏఐ ఇంజనీర్లు. అయితే ఇందుకు కారణం మార్క్ జూకర్బర్గ్. మెటాలో ఇప్పటి వరకు తనదైన బ్రాండ్ వేసుకోలేకపోయింది. అందుకే జూకర్బర్గ్ ఇతర ఏఐ సంస్థలలో కూడా ఇంజనీర్లను తీసుకుని మరికొన్ని 100 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. అంతేకాకుండా పలు రకాల సైనింగ్ బోనస్లు కూడా అందజేస్తూ కొన్ని లక్షల డాలర్లు ఇస్తున్నారు. బేస్ శాలరీలకు అదనంగా స్టాక్ ఆప్షన్స్, బోనస్లు, ఇతర ప్రోత్సాహకాలను ఇంజనీర్లను మెటా ఆకర్షిస్తుంది. టాఫిట్ బన్సాల్ అనేటువంటి ఒక ఇండియన్ ఏఐ ఇంజనీర్కు 800 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశారట. ఓపెన్ ఏఐ నుంచి తమ సంస్థలోకి చేరుకున్నారు. ఓపెన్ ఏఐ నుంచి మెటా తీసుకుందనమాట. వీటికి తోడు
మరో చైనీస్ ఇంజనీర్ 1600 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మరీ చేర్చుకున్నారు. చైనా ఇంజనీర్లు 1600 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మెటా వాళ్ళు తీసుకున్నారంట. పర్ ఇయర్ ప్యాకేజీ 1600 కోట్లు. అది మనం ఊహించగలం అసలు. మెటా CEO మార్క్ జోకర్బర్గ్ తన వ్యక్తిగతంగా కూడా టాప్ ఏఐ టాలెంట్లను కూడా రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ వంటి రీసెర్చర్లను ప్రత్యేకించి ఆకర్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఓపెన్ ఏఐ నుంచి 7 మంది రీసెర్చర్లను కూడా తీసుకున్నారు. స్కేల్ ఏఐను 1,50,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి అందులో సగం కంటే తక్కువ వాటాను కొనుగోలు చేశారు. అలాగే జోకర్బర్గ్ టాప్ టాలెంట్ని సైతం గుర్తించి వ్యక్తిగతంగా ఇతనే పోయి సంప్రదిస్తున్నారంట. ఇందులో వాట్సాప్ గ్రూప్ ద్వారా సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో రిక్రూటింగ్ పార్టీతో చర్చలు జరుగుతుంది. అంతేకాకుండా మెటా కొత్తగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లను కూడా స్థాపించడానికి సిద్ధమైంది. దీంతో ఏఐ రంగంలో చాలా అద్భుతాలు. ప్రస్తుతం ఆ మెటా ఆఫర్లతో ఏఐ టాలెంట్ కోసం చాలా మంది తీవ్రంగా పోటీ పడుతుంది. దీనివల్ల ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆంథ్రోపిక్ వంటి కంపెనీలు కూడా ఏఐ ఇంజనీర్లు జారిపోకుండా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు కోడింగ్ చేసే వారిని తొలగిస్తూనే ఉన్న మెటా, గూగుల్ సంస్థలు ఇప్పుడు ఏఐ రీసెర్చర్లకు మరింత ఊహించినటువంటి ఆఫర్లను ఇస్తుంది. ఇది విషయం. సో ఏఐకి సంబంధించి ఊహించిన ఆఫర్లు మీరు రీసెర్చ్ ఇంజనీర్లు అయితే చాలు ఏఐకి సంబంధించి. ఇది చూడండి, అసలు ఇది ట్విట్టర్లో బాగా వైరల్ అవుతుంది. ఇది ఊపేస్తున్న ఏఐ ఇంజనీర్లు 100 కోట్లతో ప్యాకేజీ, 1600 కోట్లు ప్యాకేజీ అంటే మామూలు విషయం కాదు కదా. చదువుకున్న వెంటనే 100 కోట్లు అంటే రీసెర్చర్స్కి ఇది మామూలు విషయం కాదు. మరి ఎవరికి ఇది జాక్పాట్ తగులుతుందా కానీ మొత్తం న్యూస్ ఇదే. జోకర్బర్గ్ ఆఫర్ చేస్తున్నారు ఇతర కంపెనీల నుంచి తీసుకొని వాళ్ళని తీసుకొస్తున్నారు. నిన్న 30 ఏళ్ళు నిండకుండానే 100 కోట్ల ప్యాకేజీలు అందుకుంటున్నారు ఏఐ ఇంజనీర్లు. దీనికి కారణం మార్క్ జోకర్బర్గ్. మెటా ఏఐలో ఇప్పటి వరకు తనదైన ముద్ర వేయలేకపోయింది. అందుకే జోకర్బర్గ్ ఇతర ఏఐ సంస్థలోని ఇంజనీర్లను తీసుకుని 100 కోట్లను చెల్లిస్తుంది. చేరినందుకే సైనింగ్ బోనస్ల కింద $1,00,000 ఇస్తున్నారంట. ఓన్లీ చేరినందుకు. బేస్ శాలరీకి అదనంగా స్టాక్ ఆప్షన్స్, సైన్ ఆఫ్ బోనస్లు, ఇతర ప్రోత్సాహకాలతో ఏఐ ఇంజనీర్లను మెటా ఆకర్షిస్తుంది. ట్రాఫిట్ బన్సాల్ అనే భారతీయ ఏఐ ఇంజనీర్కు 800 కోట్లు ఓపెన్ ఏఐ నుంచి తమ సంస్థలకు చేరుకున్నారు. అలాగే మరో చైనీస్ ఇంజనీర్ 1600 కోట్లు. ఏంటిది అసలు ఈ ప్యాకేజీలా ఇంకేమన్నానా? అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఊహించినటువంటి పరిణామం ఇది. మెటా CEO జోకర్బర్గ్ వ్యక్తిగతంగా టాప్ ఏఐ టాలెంట్లను రిక్రూట్ చేస్తున్నారు. ఆయనే డైరెక్ట్గా వెళ్ళి రిక్రూట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ ఈ పోటీదారులను తట్టుకోవడానికి అక్కడ ఉండేటువంటి రీసెర్చర్లని వీళ్ళు ఆకర్షిస్తూ ఉన్నాడు డబ్బులతోటి, భారీ ప్యాకేజీలతోటి. టాలెంట్ను వ్యక్తిగతంగా ఆయన సంపాదిస్తున్నాడు. ఒకవేళ టాలెంట్ ఉందంటే మీకు జోకర్బర్గ్ డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవుతున్నారు. ఈ ప్రక్రియలో రిక్రూటింగ్ పార్టీ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో చర్చలు జరుపుతున్నారు. రిక్రూటింగ్ పార్టీ అని ఒక గ్రూప్ పెట్టి ఈ గ్రూప్లో ఎవరైతే టాలెంట్గా ఉన్నారో, రీసెర్చర్స్ ఉన్నారో ఏఐలో, వాళ్ళందరినీ జోకర్బర్గ్ గ్రాస్ చేసి జోకర్బర్గ్ ఇంటరాక్ట్ చేసి భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. మెటా ఆఫర్లతో సిలికాన్ వ్యాలీలో ఏఐ టాలెంట్తో కోసం ప్రత్యేకంగా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారంట. సిలికాన్ వ్యాలీలో ఉండేటువంటి స్టూడెంట్స్ కోసం ఏఐ టాలెంట్ కోసం హంట్ చేస్తున్నారు. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఏఐ ఇంజనీర్లు జారిపోకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారండి. జాగ్రత్త పడేది ఉంది, వాళ్ళు ప్యాకేజీలు ఇస్తూ ఉంటారు, లేదంటే జోకర్బర్గ్ కంపెనీలోకి వెళ్ళిపోతారు. మెటా ప్రయత్నాలను ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ విమర్శిస్తున్నారు. ఓవైపు కోడింగ్ చేసేటువంటి కోడింగ్ ఇంజనీర్లు ఉంటారు కదా, ఈ మధ్యకాలంలో మనం అన్ని అవే చూసింది. యాక్చువల్గా ఇప్పటి వరకు మన సాఫ్ట్వేర్లో కోడింగ్ ఇంజనీర్లకు ఎక్కువ ప్యాకేజీ ఉంటుంది. వాళ్ళని తీసేస్తుంది, అన్ని కంపెనీలు తీసేస్తున్నాయి. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేదంటే అమెజాన్ కానీ, ఇవన్నీ కూడా కోడింగ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా తీసేస్తున్నారు. లేఆఫ్స్ ఉన్నాయి, కొన్ని వేల మందికి లేఆఫ్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏఐ రీసెర్చర్ కోసం వాళ్ళు హంటింగ్ మొదలు పెట్టారు. ఈ హంటింగ్లో 1600 కోట్లు ఇప్పటి వరకు ప్యాకేజీ వినిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ 1600 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటే జోకర్బర్గ్ ఎంతకైనా ఇచ్చి తీసుకునేదానికి సిద్ధపడుతున్నారు అంటున్నారు. మరి మీలో కూడా ఏఐ టాలెంట్ ఉందా? ఏఐ రీసెర్చర్లు అయితే కాంటాక్ట్ జోకర్బర్గ్. 1600 కోట్ల పైన డిమాండ్ చేయొచ్చు ఏడాదికి. ఇదేదో జీవితకాలం కాదు, ఏడాదికి 1600 కోట్లు ఇస్తున్నాడట ఆయన.
మరి మీరు ఏ రీసెర్చర్లు అయితే కనుక మీ పంట పండినట్టే.